ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో చేరి వచ్చిన అందరికీ కూడా నేను శుభములు తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నానండి. ప్రార్థన చేసుకుందామండి. మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దేవుని వాక్యము వినుటకును మరి ఆయన వాక్యమును తగ్గింపుతో స్వీకరించడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, గొప్ప దేవ, ఈ సమయంలో నిన్ను స్తుతించి ఆరాధించుటకు మాకు ఇచ్చిన కృపకై నీకు వందనాలు, స్తోత్రాలు. మరి ముఖ్యంగా ప్రభువా, నీ వాక్య ధ్యానము చేసుకోబోతూ ఉండగా మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ వాక్యంలో ఉన్న అనేకమైన సత్యాలు ప్రభువా మా ముందుంచండి, మాతో మాట్లాడండి, బయలుపరచండి. మీ వాక్యంలో ఉన్న ఆ సత్యాలు తండ్రి మేము తగ్గింపుతో స్వీకరించి వాటికి అనుగుణంగా మా జీవితాలు మార్చుకునే కృపను, అటువంటి హృదయమును మాకు దయచేయమని ప్రార్థిస్తూ తండ్రి, నీ వాక్యము వినకుండా ఆటంకపరిచే ప్రతి తలంపును, ప్రతి ఒక్క అపవాది క్రియను యేసు నామములో లయపరుస్తూ ఉన్నాం. తండ్రి, సహాయము చేయండి. మేమందరము కూడా ఎంతో శ్రద్ధతో నీ వాక్యము వినుటకు సహాయము చేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రేమన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా బైబిల్స్ తీద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తునందు మీకు ఉపదేశకులు అనేకులుండగా తండ్రులు చాలామంది లేరంట, అనేకులు లేరు. 10,000 ఇన్స్ట్రక్టర్స్ బట్ నాట్ మెనీ ఫాదర్స్. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ అంటున్నాడు, చాలామంది ఉపదేశించేవారు ఉన్నారు, చాలామంది అడ్వైజర్స్ ఉన్నారు, చాలామంది ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఉపదేశించేవారు ఎంతమంది అంట? ఏమంటుందండి బైబిల్లో? 100 కాదు, 1000 కాదు, 10,000 మంది కంటే ఎక్కువగా ఉన్నారంట. కానీ తండ్రులు అనేకులు లేరు. ప్రేమన దేవుని బిడ్డలారా, దీని ద్వారా పౌలు భక్తుడు చెప్పే మాట ఏంటంటే, ఒక సంఘములో, దేవుని రాజ్యములో, ఈ ప్రపంచములో ఎవరు కావాలి? ఆత్మీయ తల్లిదండ్రులు కావాలి. హల్లెలూయా. హి ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ బయాలజికల్ ఫాదర్స్, అంటే రక్త సంబంధమైన శారీరకమైన తల్లిదండ్రుల గురించి మాట్లాడట్లేదు. ఆయన మాట్లాడే తండ్రులు ఎవరు అంటే ఆత్మ సంబంధమైన తండ్రులు. ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి నేను స్పిరిచువల్ ఫాదర్ అని చెప్తాను, కానీ యాక్చువల్లీ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ స్పిరిచువల్ పేరెంట్. ఆత్మీయ తల్లిదండ్రులుగా మనం ఉండాలి అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, మనము స్టాటిస్టిక్స్ పరంగా చూస్తే ఈ రోజులలో, ఈ ఎరాలో, ఈ కాలంలో ప్రేమన దేవుని బిడ్డలారా, మనకుండేటువంటి సోషల్ మీడియా కానివ్వండి, మనకుండేటువంటి మరి అనేకమైన సోషల్ మాధ్యమాలు మనం గమనిస్తే దేవుని రాజ్యము, దేవుని సంఘము ఎంతో విస్తరించి ఉండాల్సింది, ఎంతగానో ఎక్స్పాండ్ అయి ఉండాల్సింది. కానీ దానికి ప్రపోర్షనేట్గా ఎందుకు ఎక్స్పాండ్ అవ్వట్లేదు అంటే ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ స్పిరిచువల్ పేరెంట్స్. ఈరోజు మనం అందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రేమన దేవుని బిడ్డలారా, ద గ్రేటెస్ట్ నీడ్ ఇన్ గాడ్స్ కింగ్డమ్ ఈజ్ నాట్ అబౌట్ అటెండర్స్, నాట్ ద క్రౌడ్. నీడ్ ఈజ్ నాట్ అబౌట్ ద లిజనర్స్. దేవుని రాజ్యంలో గ్రేటెస్ట్ నీడ్ అనేటువంటిది వర్షిప్ లీడర్స్, మ్యూజిషియన్స్, పాస్టర్స్ కదా, వాలంటీర్స్, వీళ్ళందరూ కూడా అవసరమే. కానీ చాలా ఎక్కువగా అవసరమైన వారు ఎవరు అంటే స్పిరిచువల్ ఫాదర్ అండ్ స్పిరిచువల్ మదర్. ఎంతమందికి అర్థమవుతుందండి? దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ నీడ్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యంలో ఆత్మీయ తల్లిదండ్రులు కావాలి, అవసరం ఉంది. ఆత్మీయ తల్లిదండ్రులు ఉంటేనే ఆత్మీయ కుమారులు, కుమార్తెలు కంటారు. అప్పుడు దేవుని రాజ్యం ఏమవుతుందండి? విస్తరిస్తుంది. ద రీజన్ వై టుడే ద చర్చ్ ఈజ్ నాట్ గ్రోయింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఎక్స్పాండింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్, ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద మెటీరియల్ దట్ వీ హ్యావ్ సోషల్ మీడియా. ఎన్నో రకాలుగా మనము దేవుని వాక్యమును ప్రకటించగలం,
ఎన్నో రకాలుగా అనేకులను రీచ్ అవ్వగలం. అయినా సరే ఎందుకు దేవుని రాజ్యము విస్తరించాల్సినంతగా విస్తరించట్లేదు, పెరగాల్సినంతగా పెరగట్లేదంటే బికాజ్ దెర్ ఆర్ మెనీ ఇన్స్ట్రక్టర్స్ బట్ నాట్ మెనీ స్పిరిచువల్ పేరెంట్స్. పౌలు భక్తుడు అదే అంటున్నాడు. 10,000 మంది కంటే ఎక్కువ ఎవరున్నారంట? ఉపదేశకులు. ఈరోజు ప్రేమన దేవుని బిడ్డలారా, మనం యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఓపెన్ చేస్తే చాలామంది ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు. మైకు పెట్టుకుంటారు, వీడియో ఆన్ చేసుకుంటారు, ఉపదేశిస్తూ ఉంటారు. దే గివ్ అడ్వైజెస్, దే గివ్ సజెషన్స్, దే గివ్ ఇన్స్ట్రక్షన్స్, గైడెన్స్ ఇస్తారు, మోటివేట్ చేస్తారు, టీచింగ్ ఇస్తారు. బట్ దెర్ ఆర్ నాట్ మెనీ ఫాదర్స్. మనకు ఫాదర్స్ అవసరం, మదర్స్ అవసరం దేవుని రాజ్యంలో. ఈరోజు మనం చూసుకోబోతున్నాం ప్రేమన దేవుని బిడ్డలారా, హౌ కెన్ ఐ బీ అ స్పిరిచువల్ పేరెంట్, హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు బీ అ స్పిరిచువల్ పేరెంట్ ఇన్ గాడ్స్ కింగ్డమ్. అయితే ఇక్కడ నేను ఈ మాట చెప్పాలి ప్రేమన దేవుని బిడ్డలారా, స్పిరిచువల్ పేరెంట్గా ఉండాలి అంటే నీ మెరైటల్ స్టేటస్ అవసరం లేదు. అంటే నీకు వివాహం అయిందా లేదా అనే దాంతో సంబంధం లేదు. నువ్వు ఒక స్పిరిచువల్ పేరెంట్గా ఉండాలి అంటే నీ వయసుతో కూడా సంబంధం లేదు. ఒక బయాలజికల్ ఫాదర్ నువ్వు అవ్వాలి అంటే వివాహం అవ్వాలి, ఆ తర్వాత పిల్లలు కనాలి. బై డిఫాల్ట్ యూ బికమ్ అ బయాలజికల్ ఫాదర్, అంతే కదండి, యూ బికమ్ అ ఫాదర్. అది న్యాచురల్ టెండెన్సీ. వివాహం అయిన తర్వాత సూనర్ ఆర్ లేటర్ పిల్లలు పుడతారు, యూ ఆటోమేటిక్లీ యూ బికమ్ అ ఫాదర్. కానీ స్పిరిచువల్ పేరెంట్ అవ్వాలంటే, స్పిరిచువల్ ఫాదర్, స్పిరిచువల్ మదర్ అవ్వాలంటే ఇట్ ఈస్ అ చాయిస్ దట్ యు మేక్. మీరు చేయాల్సిన ఒక చాయిస్ అది, మీరు తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ అది. ఎంతకాలము దేవుని రాజ్యంలో ఇంకా పిల్లల వలె ఉంటారు? హెబ్రీయులకు రాసిన పత్రికలో అదే అంటున్నాడు. ద ఆథర్ ఈజ్ రైటింగ్, యు ఆట్ టు బి టీచర్స్ బై నౌ. ఇప్పటికీ మీరు ఏమై ఉండాలి? బోధకులుగా ఉండాల్సింది. ఇంకా మీరు పాలు తాగే వాళ్ళగా ఉంటూ ఉన్నారు. యు ఆర్ స్టిల్ డిపెండింగ్ అపాన్ మిల్క్. ఈరోజు ఆలోచిద్దాం ప్రేమన దేవుని బిడ్డలారా. కొంతమందిని నేను ప్రశ్నించినట్లయితే యేసుక్రీస్తును నమ్ముకొని ఎంతకాలం అయింది అంటే కొంతమంది 2 సంవత్సరాలు అంటారు, 5 సంవత్సరాలు అంటారు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఉంటూ ఉన్నారు. యువర్ స్పిరిచువల్ ఏజ్, నాట్ యాక్చువల్ ఏజ్, స్పిరిచువల్ ఏజ్. అంటే యేసుక్రీస్తును నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు అయ్యింది అనేటువంటి వారు ఇంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. అయితే ఆత్మీయంగా ఎంతమంది పిల్లలండి మీకు అంటే క్వశ్చన్ మార్క్ వస్తుంది మైండ్లో. ఆత్మీయంగా ఎంతమందిని కన్నారు? క్వశ్చన్ మార్క్. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో వివాహమైన వెంటనే ఒక 6 months కానీ 1 yearకే ఏ క్వశ్చన్ అడుగుతారండి? ఎనీ గుడ్ న్యూస్ అడుగుతారా? వివాహమైన మనల్ని అడిగారు, ఎవరైనా వివాహం చేసుకున్నట్లయితే వారిని అడుగుతారు. ఇట్స్ ఓకే, దట్ ఈస్ ద వే ద వరల్డ్ ఈజ్. కానీ ప్రేమన దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా ఒక మనిషి తిరిగి జన్మించి ఎంత కాలమైనా కూడా ఈ ప్రశ్న అడగారండి. అడుగుతారా ఎవరైనా? ఆత్మీయ కుమారులు ఎంతమంది మీకు? ఆత్మీయ కుమార్తెలు ఎంతమంది మీకు? హౌ మెనీ స్పిరిచువల్ సన్స్ అండ్ డాటర్స్ డూ యూ హ్యావ్? ఎవరిని అడుగుతారండి? అడగరు. ద ప్రాబ్లమ్ ఇస్ దిస్, ద బిలీవర్స్ హ్యావ్ సీస్డ్ టు బీ పేరెంట్స్. విశ్వాసులు ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉండటం అనేటువంటిది మానేస్తారండి. ఆలోచించట్లా అసలు. ఎంతసేపు నేను చర్చ్కి వెళ్తూ ఉన్నానా, నా చర్చ్ అటెండెన్స్ బాగుందా, వాక్యం వింటూ ఉన్నానా, వాక్యము చేత నన్ను నేను నింపుకుంటూ ఉన్నానా, ఆత్మీయ ఆహారం పొందుకుంటూ ఉన్నానా, నేనేం పొందుకుంటూ ఉన్నాను, నేను దీవించబడుతున్నానా లేదా, నేను నింపబడుతూ ఉన్నానా లేదా, నేను ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నానా లేదా. ఆల్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. కానీ అక్కడే ఆగిపోయారు. వీ హ్యావ్ స్టాప్డ్ దేర్. అక్కడి నుండి ప్రేమన దేవుని బిడ్డలారా, నేను ఎంతమందిని నింపగలను, నేను ఎంతమందిని నడిపించగలను, నేను ఎంతమందికి తండ్రిగా తల్లిగా ఉండగలను, ఎంతమందిని ఆత్మీయంగా నేను పోషించగలను. ద బిలీవర్స్ షుడ్ స్టాప్ ఆస్కింగ్ హూ విల్ ఫీడ్ మీ అండ్ స్టార్ట్ ఆస్కింగ్ హూమ్ క్యాన్ ఐ ఫీడ్. ఎంతమందికి అర్థమవుతుందండి? నన్ను ఎవరు నింపుతారా అని అడిగే ప్రశ్న నుంచి నేను ఎవరినైనా నింపగలనా, ఎవరినైనా పోషించగలనా,
ఎవరినైనా ప్రోత్సహించగలనా అనే ప్రశ్నను అడగడం ప్రారంభించాలి ప్రేమన దేవుని బిడ్డలారా. ఎంతసేపు హూ ఈజ్ మై స్పిరిచువల్ ఫాదర్, హూ ఈజ్ మై స్పిరిచువల్ మదర్ అని ఆలోచిస్తున్నామే కానీ యామ్ ఐ ఎ స్పిరిచువల్ ఫాదర్ అండ్ మదర్ టు సమ్వన్? ప్రతి సంవత్సరం కూడా అనేకమైన సార్లు ప్రేమన దేవుని బిడ్డలారా మదర్స్ డే, ఫాదర్స్ డే రోజున హౌ టు బీ ఎ గుడ్ గాడ్లీ ఫాదర్, మంచి దైవికమైన తండ్రి ఎలా ఉండాలి, మంచి దైవికమైన తల్లిగా ఎలా ఉండాలి అని ఎన్నో మెసేజెస్ మనం వింటూ ఉంటాం. కానీ ఈరోజు నా ప్రశ్న ఏంటంటే ఆత్మీయ తల్లిదండ్రులుగా మనం ఉండాలి. హల్లెలూయా. నీ వయసుతో సంబంధం లేదు, నీకు వివాహం అయిందా లేదా దాంతో సంబంధం లేదు. మీరు ఎక్కడైతే ఉన్నారో, ఏ సంఘంలోనైతే ఉన్నారో, ఏ సమాజంలోనైతే ఉన్నారో, ఏ కాలేజ్ లేదా ఆఫీస్లో మీరు ఉన్నారో, మీ చుట్టుపక్కల చాలామంది ఉన్నారండి. వారికి ఆత్మీయ తల్లిదండ్రులు అవసరం, నీ నుంచి పోషణ అవసరం, నీ నుంచి వారికి సంరక్షణ అవసరం, నీ ప్రార్థన వారికి అవసరం. దే నీడ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇంపార్టేషన్. నువ్వు గుర్తించగలుగుతున్నావా? లేదా ఎంతసేపు నన్ను ఎవరు పోషిస్తారు, నా కొరకు ఎవరు ప్రార్థిస్తారు, నన్ను ఎవరు ఎంకరేజ్ చేస్తారని మన కొరకే, మన గురించే మనం ఆలోచిస్తూ ఉన్నామా? Let us question ourselves today. There are many instructors, but not many fathers. ఉపదేశకులు అనేకులు, తండ్రులు కొందరే. Let us question ourselves. ఎందుకు దేవుని రాజ్యము విస్తరించట్లేదు అంటే ఇదే కారణం ప్రేమన దేవుని బిడ్డలారా. దిస్ ఈజ్ ద రీజన్. నేను ఇందాక వయసుతో సంబంధం లేదు, మైరిటల్ స్టేటస్తో సంబంధం లేదని చెప్పాను కదా. ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ దిస్. మీ చుట్టూ కూడా ప్రేమన దేవుని బిడ్డలారా మీకంటే వయసులో పెద్దగా ఉండేవాళ్ళు ఉండవచ్చు, కానీ ఆత్మీయతలో, ఆత్మీయ పరిపక్వతలో మీకంటే తక్కువగా ఉంటారు. వయసులో మీకంటే పెద్ద, కానీ వాళ్ళు ఒంటరితనంలో ఉంటారు, ఆత్మీయంగా బలంగా ఉండరు. ఆత్మీయంగా బలపరిచే వాళ్ళు కావాలి, ఆత్మీయంగా వాళ్ళతో నిలబడే వాళ్ళు కావాలి. యాజ్ యంగ్స్టర్స్ ఇన్ ఏజ్, దో యువర్ యంగ్ ఇన్ ఏజ్, వయసులో చిన్నవారైనప్పటికీ కూడా ఆత్మీయంగా మీరు బలంగా ఉన్నారు కాబట్టి వారిని మీరు స్పిరిచువల్ సన్స్ అండ్ డాటర్స్గా అడాప్ట్ చేసుకోవచ్చు. ఏంటి అడాప్ట్ చేసుకోవడం అంటే? వారి కొరకు ప్రతి దినము కూడా ప్రార్థించడం, వారంలో ఒక 2-3 సార్లు ఫోన్లు చేయడం, వీలైతే కలవడం, వారిని ఎంకరేజ్ చేయడం, నీ వంతు నీవు సహాయం చేయడం. ఏ రకంగా నేను ఇన్వెస్ట్ చేయగలను, ఏ రకంగా ఇంపార్టేషన్ ఇవ్వగలను, నాలో ఒక ఆత్మ వరం ఉంది, నేను అందించగలనా? ఎంతమందికి అర్థమవుతుందండి? సో యూ కెన్ డూ దిస్ లిటిల్ బిట్ ఫర్ 1 or 2 పీపుల్. మీరు ఆలోచించండి, సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ఇలా ఆలోచిస్తే సంఘము ఎదగదా, పెరగదా? దేవుని రాజ్యము పెరగదా? ఇట్ విల్. సో మనం ఈ రకంగా ఆలోచించాలి ప్రేమన దేవుని బిడ్డలారా. అటువంటి వారు నీ నేబర్హుడ్లో, నీ ఇంటి దగ్గర, నీ కుటుంబంలో, సమాజంలో, సంఘంలో అనేకులు ఉన్నారు. నువ్వు గుర్తించాలి, నువ్వు బాధ్యతను తీసుకోవాలి. యూ షుడ్ రికగ్నైజ్ అండ్ యూ షుడ్ బి రెస్పాన్సిబుల్. వాట్ ఆర్ ద సైన్స్ ఆఫ్ అ స్పిరిచువల్ పేరెంట్? ఒక స్పిరిచువల్ పేరెంట్కి ఉండేటువంటి మరి సైన్స్ ఏంటి? నంబర్ 1 ఏంటంటే ప్రేమన దేవుని బిడ్డలారా, a spiritual parent will not just participate but they will produce. వారు కేవలము మరి ప్రేక్షకులుగా ఉండరు. సంఘానికి వచ్చి ఆడియన్స్ లాగా ప్రేక్షకులుగా మాత్రమే ఉండరు, కానీ వాళ్ళు ఏం చేస్తారంట? కంటారు. ప్రొడక్షన్ అంటే కంటారు. వాళ్ళు ఆత్మీయ కుమారులను, కుమార్తెలను కంటారు. వాళ్ళు ఆది కాండంలో దేవుడు ఎప్పుడైతే ఆదాం హవ్వలను చేశాడో వారికిచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ కానీ ఆశీర్వాదం అనండి ఏమని చెప్పాడండి? మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, మల్టిప్లై అండ్ బీ ఫ్రూట్ఫుల్. యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఇట్ ఈస్ టు మల్టిప్లై అండ్ బీ ఫ్రూట్ఫుల్ బయాలజికలీ ఆర్ ఫిజికలీ, it is even more important to multiply and be fruitful spiritually. Hallelujah. మనం ఎక్కువ బయాలజికల్ పేరెంట్స్గా ఉండడం గురించి ఆలోచిస్తున్నాం, దాని గురించే ఫోకస్ చేస్తాం. అందుకనే నేను చెప్పాను, వివాహమైన వెంటనే మనల్ని వెంటాడే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే ఎప్పుడు గుడ్ న్యూస్, ఎప్పుడు గుడ్ న్యూస్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. దేవుడు సమయం వచ్చినప్పుడు ఇస్తాడు, దేవుని చిత్తంలో ఉంటే ఇస్తాడు, దట్ ఈస్ సెకండరీ యాక్చువల్లీ. కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ప్రేమన దేవుని బిడ్డలారా, నువ్వు ఆత్మీయంగా జన్మించావు కదా, ఆత్మీయంగా జన్మించిన తర్వాత ప్రొడక్షన్ స్టార్ట్ అయిందా? ఆర్ యూ స్టిల్ అ పార్టిసిపెంట్ ఆర్ హ్యావ్ యూ స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్? ఇది మోర్ ఇంపార్టెంట్.
దిస్ ఇస్ ఎట్లాగూ బయాలజికల్ ప్రొడక్షన్ జరుగుతూ లోకంలో. ఇండియా నంబర్ 1లో ఉంది. ఫస్ట్ చైనా ఉన్నింది, కానీ ఇండియా హ్యాస్ ఓవర్టేకన్. సో ఆ భారం మన మీద తగ్గినట్లే, అవసరం లేదు. కానీ స్పిరిచువల్ సన్స్ అండ్ డాటర్స్ ప్రేమన దేవుని బిడ్డలారా, స్పిరిచువల్ ప్రొడక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. దేవుని రాజ్యము విస్తరించాలంటే ఇది జరగాల. ద ప్రూఫ్ ఆఫ్ యువర్ మెచ్యూరిటీ, నీ ఆత్మీయ పరిపక్వత ఒక ప్రూఫ్ ఏంటంటే, ద ప్రూఫ్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ మెచ్యూరిటీ ఈజ్ నాట్ హౌ మచ్ యు నో, బట్ హూ యు ఆర్ రేజింగ్. హౌ మెనీ ఆర్ యు రేజింగ్? నాకు వాక్య జ్ఞానం బాగా ఉంది, బైబిల్ అంతా తెలుసు, కవర్ టు కవర్ నాకు తెలుసు, ఐ నో అ లాట్. దట్ ఈస్ నాట్ స్పిరిచువల్ మెచ్యూరిటీ. ఆత్మీయ పరిపక్వత అంటే నువ్వు ఎంతమందిని కన్నావు ఆత్మీయంగా, ఎవరినైనా నువ్వు ఆత్మీయంగా రేజ్ చేస్తున్నావు, పెంచుతూ ఉన్నావా? దిస్ ఇస్ స్పిరిచువల్ మెచ్యూరిటీ. అండ్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆన్ ఆల్ ఆఫ్ అస్, మన అందరి మీద ఉంది. యూ మే బి యంగ్స్టర్, మీ వయసు ఎంతైనా కావచ్చు, యూ మే బి మ్యారీడ్ అన్మ్యారీడ్, మనందరి మీద ఉంది. బికమ్ అ స్పిరిచువల్ పేరెంట్స్. సో నంబర్ 1 సైన్ అదండి ప్రేమన దేవుని బిడ్డలారా. రెండవది, ద సెకండ్ సైన్ ఆఫ్ అ స్పిరిచువల్ పేరెంట్ ఈజ్ అ స్పిరిచువల్ పేరెంట్ సీస్ పొటెన్షియల్ ఇన్ అదర్స్. ఒక ఆత్మీయ తల్లి కానీ తండ్రి ఏం చేస్తారంటే, ఇతరులలో సామర్థ్యమును చూస్తారు, తప్పులు చూడరు, లోపాలు చూడరు. ఎంతమందికి అర్థమవుతుందండి? మనమేమో స్పిరిచువల్ పేరెంట్స్ అనుకుంటున్నామే, కానీ ఎక్కువగా మనం ఎత్తి చూపించేది ఏంటంటే, నీలో ఈ తప్పు ఉంది, సరి చేసుకో, నువ్వు ఇక్కడ పడిపోతున్నావు, సరి చేసుకో, ఇది సరిగ్గా లేదు, ఇక్కడ తక్కువగా ఉన్నావు. వీఆర్ ఫాల్ట్ ఫైండర్స్. స్పిరిచువల్ పేరెంటింగ్ ఈజ్ నాట్ అబౌట్ ఫైండింగ్ ఫాల్ట్స్. వారిలో ఎన్ని లోపాలున్నా వారిలో సామర్థ్యం ఏంటి, ఒకవేళ నేను కరెక్ట్గా వారిని పోషిస్తే, వారిని కరెక్ట్గా నడిపిస్తే, ఒక తండ్రిగా తల్లిగా వారిని కరెక్ట్గా గైడ్ చేస్తే, సమాజంలో వారు ఏమవ్వగలరు అని చూడటమే దట్ ఈస్ అ సైన్ ఆఫ్ అ స్పిరిచువల్ పేరెంట్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రేమ దేవుని బిడ్డలారా, బైబిల్లో మొర్దెకాయ్ అండ్ ఎస్తేర్. సమాజము ఎస్తేర్లో ఒక అనాథ పిల్లను చూశారు. సమాజము ఎస్తేర్లో సమాజానికి భారంగా చూశారు. People saw her as a burden. People saw her as a problem to the society. People saw her as an orphan. కానీ తన పినతండ్రి మొర్దెకాయ్ ఆమెలో ఒక కుమార్తెను చూశాడు. హల్లెలూయా. ఆమెను గనుక నేను తండ్రిగా పోషిస్తే, సంరక్షిస్తే, సరైన మార్గంలో నడిపిస్తే ఆమె రాణి అవ్వగలదు అని మొర్దెకాయ్ ఒక్కడే నమ్మాడు ప్రేమన దేవుని బిడ్డలారా. అక్కడ వేరే వాళ్ళు లేరా? ఇంకా యూదులు లేరా? ఆమెకు వేరే వాళ్ళు రక్త సంబంధికులు ఉండకుండా ఉంటారా? షీ డెఫినెట్లీ వుడ్ హ్యావ్ హ్యాడ్ మెనీ రిలేటివ్స్, మెనీ Jews. But it was one Mordecai who thought, I will adopt her. I will be a spiritual father to her. ఎప్పుడైతే మొర్దెకాయ్ ఆ బాధ్యత తీసుకున్నాడో ప్రేమన దేవుని బిడ్డలారా, ఎస్తేరు జీవితం ఎలా మారిందో మనకందరికీ కూడా తెలుసు. అసలు ఎస్తేరు అనే పుస్తకం బైబిల్లో ఉంది అంటేనే దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ హార్డ్ వర్క్ ఆఫ్ మొర్దెకాయ్. మీకు తెలుసా, ఎస్తేర్ పుస్తకంలో ఎక్కడ కూడా దేవుడు అనే వర్డ్ లేదు. గాడ్ ఈజ్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద బుక్ ఆఫ్ ఎస్తేర్. తెలియని వారు దయచేసి వెళ్ళి చదవండి ఈరోజు. నెక్స్ట్ వీక్ వచ్చి నాకు చూపించండి, రివార్డ్ ఇస్తాం మీకు. గాడ్ అనే వర్డ్ ఎస్తేర్ పుస్తకంలో ఉంటే, అంటే దేవుడు లేడని కాదు, హీ హ్యాస్ వర్క్డ్ బిహైండ్ సీన్స్. తెర వెనకాల ఉండి దేవుడు పని చేస్తాడు. కానీ ఎవరి ద్వారా పని చేస్తాడంటే మొర్దెకాయ్ ద్వారా పని చేస్తాడు. ద యాక్చువల్ హీరో ఈజ్ మొర్దెకాయ్ ఇన్ ఎస్తేర్. ఎస్తేరే మొర్దెకాయే లేకపోయింటే, మొర్దెకాయే తన ఒక బాధ్యత కదా, ఇట్ వాజ్ నాట్ ఈవెన్ హిజ్ రెస్పాన్సిబిలిటీ. తను తీసుకోవాల్సిన అవసరం లేకుండే, ఆ బైండింగ్ తన మీద లేదు. అందుకనే చెప్పానండి, బీయింగ్ అ స్పిరిచువల్ పేరెంట్ ఈజ్ అ చాయిస్ దట్ యు మేక్.
మీరు తీసుకోవాల్సిన చాయిస్ అది. ఎవరు ఫోర్స్ చేయరు. అది నీ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి ఆ బైండింగ్ ఏం లేదు. కానీ అలా చేయాలి, ఆ బాధ్యత తీసుకోవాలా. వీ షుడ్ మేక్ అ చాయిస్. ఎప్పుడైతే మొర్దెకై ఎస్తేర్ను అడాప్ట్ చేసుకున్నాడో, ఎస్తేర్ను కరెక్ట్గా నడిపించాడో, ఆమె రాణి అయిందో, కేవలము ఆమె దీవించబడ్డం కాదు, ఆమె ద్వారా యూదులు అందరూ కూడా ఏమయ్యారండి? రక్షించబడ్డారు. మీకు అర్థమవుతుందండి? ద ఇంపాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ అ స్పిరిచువల్ ఫాదర్ ఆర్ మదర్ క్యాన్ మేక్ ఇన్ ద సొసైటీ ఆర్ ఇన్ గాడ్స్ కింగ్డమ్. సచ్ గ్రేట్ ఇంపాక్ట్. Spiritual parent, they see potential in others. Where others see a problem, they see potential. సో మన కళ్ళు ఎలాగ ఉండాలంటే, ఒక వ్యక్తిని చూసినప్పుడు ఈయనలో కానీ ఈమెలో ఏమైనా పొటెన్షియల్ ఉందా, నేను గనుక వీరిలో ఇన్వెస్ట్ చేసినట్లయితే, ఇంపార్టేషన్ చేసినట్లయితే, నేను సహాయం చేసినట్లయితే వీళ్ళు దేవుని రాజ్యంలో ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. So try to see that potential, not just mistakes and faults of others. మూడోది ప్రేమన దేవుని బిడ్డలారా, a spiritual parent, they will invest and impart even if it costs them. ఆత్మీయ తల్లిదండ్రులు ఎంత మూల్యము చెల్లించాల్సి వచ్చినా కూడా వారు పెట్టుబడి పెడతారు. తమలో ఉన్న ఆత్మ వరాలను, అభిషేకం ఏం చేస్తారంటే పంచుకుంటారు. వాళ్ళు ఇంపార్టేషన్ అంటాం దాన్ని. వాళ్ళు కేవలము ఐఆమ్ అనాయింటెడ్ పర్సన్, నాలోనే అభిషేకం ఉంది, నాలోనే ఆత్మవరాలు ఉన్నాయి, దేవుడు నన్ను మాత్రమే దీవించాడు, ఐఆమ్ అన్ అనాయింటెడ్ పర్సన్ అని చెప్పి ఊరికనే కూర్చోరు. స్పిరిచువల్ పేరెంట్స్ ఏం చేస్తారంటే ఆ ఆత్మవరాలను, అభిషేకమును వారు పొందుకున్న వాటిని స్పిరిచువల్ సన్స్ అండ్ డాటర్స్లో ఏం చేస్తారంటే ఇన్వెస్ట్ చేస్తారు, పెట్టుబడి చేస్తారు, ఇంపార్టేషన్ చేస్తారు. ఎందుకు అలా చేస్తారు? అది కంటిన్యూ అవ్వాలి, అది కంటిన్యూ అవ్వాలి. పౌలు భక్తుడు వివాహం చేసుకోలే. బైబిల్లో స్పష్టంగా ఆయన రాసే మాట ఏంటంటే, మీరు కూడా నాలాగా ఉండడానికి ప్రయత్నించండి అంటాడు. అంటే వివాహం విషయంలో, వెన్ హీ ఈస్ రైటింగ్ అబౌట్ మ్యారేజ్, ట్రై టు బీ లైక్ మీ, ఐఎమ్ అలోన్. అయితే అనేకులు కుమారులు, కుమార్తెలు ఉన్నారు పౌలుకు. ఆత్మీయ కుమారులు, ఆత్మీయ కుమార్తెలు. ఎంతమందిని చేశాడండి అసలు? వారిలో ఇన్వెస్ట్ చేశాడు, వారిలో ఇంపార్టేషన్ చేశాడు, వారి కొరకు సమయం వెచ్చించాడు, ఎంతో వెలను చెల్లించాడు, తన ఎనర్జీ ఎంతో సాక్రిఫైస్ చేశాడు తను. ఎవరండి పౌలుకు ఆత్మీయ కుమారులు, కుమార్తెలు చెప్పండి? తిమోతి, తీతు, శీల కదా, ఒనేసిమస్, లూకా, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రేమన దేవుని బిడ్డలారా, హీ హ్యాడ్ మెనీ స్పిరిచువల్ సన్స్ అండ్ డాటర్స్ ఫర్ హిమ్. కొన్నిసార్లు వాళ్ళ కోసమే, వాళ్ళను కలవాలని కొన్ని మరి ప్రాంతాలు దాటి వచ్చేవాడు, ఎంతో త్యాగము చేసేవాడు, ఎంతో రిస్క్ తీసుకునేవాడు. స్పిరిచువల్ పేరెంట్ విల్ డూ దట్. స్పిరిచువల్ పేరెంట్ ఈజ్ రెడీ టు పే ద ప్రైజ్. స్పిరిచువల్ పేరెంటింగ్ ఈజ్ కాస్ట్లీ, ఇట్ ఈస్ వెరీ డిమాండింగ్. కానీ నువ్వు చేయాలి, నువ్వు త్యాగం చేయాలా, నువ్వు ఇవ్వాలా. ఎప్పుడైతే అలా చేస్తావో అప్పుడే దేవుని రాజ్యంలో సన్స్ అండ్ డాటర్స్ను నువ్వు రైజ్ చేస్తావు. హల్లెలూయా. ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ నాట్ ఈజీ. రోమిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయము 10, 11, 12 3 వచనాలు మనం చూద్దామండి. ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచు. నా ప్రార్థన యందు ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాను? నేను బ్రతిమాలుకుంటున్నాను. చదవండి అక్కడ. మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకుని, మిమ్మును గూర్చి ఎడతెగక నేనేం చేస్తా ఉన్నాను? జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును
కలిగి ఉన్న విశ్వాసము చేత అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకు ఇచ్చుటకు మిమ్మును చూడవలనని మిగులు అపేక్షించుచున్నాను. ఏం చేస్తున్నానండి? ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను నేను మీలో ఇంపార్ట్ చేయగలనా, మీలో ఇన్వెస్ట్ చేయగలనా అని ఏం చేస్తా ఉన్నా? నేను ఉపేక్షించుచున్నాను. I earnestly long to see if I can invest and impart into you my spiritual gifting. This is what spiritual father does. దాని కొరకు ప్రతి దినము కూడా ప్రార్థన చేస్తాడు. ప్రతి దినము కూడా దేవుని పాదాల చెంత ప్రతిమాలుకుంటూ ఉన్నాడు. ఎంత రిస్క్ అయినా, ఎంత మూల్యము చెల్లించాల్సి వచ్చినా కూడా, ఎంత త్యాగము చేయాలన్నా కూడా మిమ్మల్ని చేరుకోవాలని నేను ప్రయత్నిస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు. వై? బికాజ్ ఐ వాంట్ టు ఇన్వెస్ట్, ఐ వాంట్ టు ఇంపార్ట్. హల్లెలూయా. ఆర్ యూ విల్లింగ్ టు డూ దట్? మీ క్లాస్ రూమ్స్లో ఉంటారండి, మీ వర్క్ ప్లేస్లో ఉంటారండి, మీ నేబర్హుడ్లో ఉన్నారండి, హూ నీడ్ యువర్ ఇంపార్టేషన్, హూ నీడ్ యువర్ ఇన్వెస్ట్మెంట్. ఆర్ యూ విల్లింగ్ టు పే ద ప్రైస్? ఒనేసిములో తను ఇన్వెస్ట్ చేశాడు. వాస్తవానికి ఒనేసిమస్ ఎవరండి? ఒనేసిము ఒకరింట్లో సేవకుడు. ఏదో దొంగలించాడని చెప్పేసి అరెస్ట్ చేయించి జైల్లో పెట్టిస్తే జైలులో కలుసుకున్నాడు పౌలు ఒనేసిమును. జైలులో కూడా స్పిరిచువల్ పేరెంట్గా ఉండటము మానేలా. జైలులో కూడా ఒనేసిము లాంటి ఒక క్రిమినల్ను తను దత్తత తీసుకొని యేసుక్రీస్తు వైపుకు నడిపించి తన జీవితాన్ని మార్చి తిరిగి ఉత్తరం రాస్తూ అంటూ ఉన్నాడు, ఇప్పుడు ఇతనిని సేవకునిగా కాదు కుమారునిగా నువ్వు చేరదీసుకోవాలి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి వాట్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్ ఈస్? ఒక క్రిమినల్ను ప్రేమన దేవుని బిడ్డలారా, హీ హాజ్ కన్వర్టెడ్ హిమ్ ఇంటూ అ సన్, స్పిరిచువల్ సన్. దట్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ స్పిరిచువల్ పేరెంటింగ్. దాని కొరకు ఎంతో ఇన్వెస్ట్ చేయాలా, ఇంపార్టేషన్ చేయాలా. ఇట్ ఈస్ కాస్ట్లీ, ఇట్ ఈస్ కాస్ట్లీ. నంబర్ 4, స్పిరిచువల్ పేరెంట్స్ లీవ్ అ లెగసీ. వారు ఒక వారసత్వాన్ని వారు విడిచిపెడతారండి, వారు అందిస్తారు. ఈ లోకంలో తల్లిదండ్రులుగా మన పిల్లలకు మనం ఏదో ఒకటి విడిచిపెట్టి వెళ్ళాలి అని ఎంతమంది ఆశిస్తామండి? అందరికీ ఉండే ఆశ అదే కదా. ఒక భూమి, ఒక పొలము, ఒక ఫ్లాట్ కానీ, ఒక ఇండ్లు కానీ పిల్లలకు ఏదో ఒకటి ఇన్హెరిటెన్స్ లాగా మనం ఇవ్వాలి అని ఆశిస్తాం, తప్పేం లేదు. కానీ వాళ్ళు పొందుకున్న తర్వాత దాన్ని ఉంచుకుంటారో, అమ్మేసుకుంటారో, పోగొట్టుకుంటారో, ఏం చేస్తారో మనకు తెలియదు. కానీ ఆత్మీయ తల్లిదండ్రులుగా ప్రేమన దేవుని బిడ్డలారా, వి మే నాట్ గివ్ ఫిజికల్ ప్రాపర్టీ యాజ్ ఇన్హెరిటెన్స్, బట్ వాట్ విల్ లీవ్ ఈజ్ అ లెగసీ. ఒక లెగసీ. బైబిల్లో మీరు గమనిస్తే అబ్రహామును మనం ఏమని పిలుస్తామండి? విశ్వాసులకు తండ్రి. తండ్రి ఎందుకు? ఏ లెగసీని ఇచ్చాడు? విశ్వాసం అనే లెగసీని ఇచ్చాడు. వాస్తవానికి అబ్రహాము కుమారులమే మనమందరం కూడా, అబ్రహాం పిల్లలమే మనమందరం కదా. ఏ రకంగా చూసినా కూడా దేవుని వాక్యం అంటుంది, మీరు నమ్మినట్లయితే అబ్రహాము కుమారులు, కుమార్తెలు. మరి అబ్రహాం అయినా మన ముత్తాత దగ్గర ఎంతో ఆస్తి ఉన్నింది కదా. ఎంత ఉన్నింది ఆస్తి? చాలా ఉన్నింది. అసలు ఏదైనా మీకు వచ్చింది ఆస్తి? చెప్పండి, వచ్చింది ఆస్తి? రాలా. ఏమొచ్చింది? లెగసీ వచ్చింది, వారసత్వం. ఏంటది? విశ్వాసం అనే వారసత్వం. అందుకనే అబ్రహామును విశ్వాసులకు తండ్రి. చూసారా? స్పిరిచువల్ పేరెంట్గా ప్రేమన దేవుని బిడ్డలారా, యు లీవ్ అ లెగసీ. నీ తర్వాత ఎవరినైతే ఆత్మీయ కుమారుడు, ఆత్మీయ కుమార్తెగా నువ్వు తయారు చేసావో వారిలో నువ్వు ఒక లెగసీని వదిలేస్తావు. అది విశ్వాసము కావచ్చు, ఒక ఆత్మీయ వరము కావచ్చు, ఒక తలాంతు కావచ్చు, నీ దర్శనమే కావచ్చు. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, బట్ యు లీవ్ అ లెగసీ. దట్ ఈస్ అ సైన్, వన్ ఆఫ్ ద సైన్స్ ఆఫ్ అ స్పిరిచువల్ పేరెంట్. A legacy is not what you leave for people, but what you leave in people. ప్రజల కొరకు ఏదైతే విడిచిపెడతావో అది లెగసీ కాదండి, అది జస్ట్ ఒక ఆస్తి.
కానీ వారిలో ఏమైతే విడిచిపెడతావో, వారిలో దేవుని పట్ల నమ్మకము, వారిలో దేవుని పట్ల విశ్వాసము, వారిలో ఒక ఆత్మవరము, వారిలో అభిషేకము, ఇవి లెగసీ. వాట్ యు లీవ్ ఇన్ దెమ్, నాట్ ఫార్ దెమ్. హల్లెలూయా. A spiritual parent leaves a legacy. చివరిది, ఐదవది నేను చెప్పి ముగిస్తానండి. ఐదవది, spiritual parents, they raise sons and daughters who will carry forward their mission. Who will carry forward their mission. ఆత్మీయ తల్లిదండ్రులు తమ పరిచర్యను, తమ దర్శనాన్ని, తమ బాధ్యతను ముందుకు తీసుకెళ్లే ఆత్మీయ కుమారులను, కుమార్తెలను లేవనెత్తుతారు. అంటే ఏంటి దాని అర్థం? నీ దర్శనము నీతో ఆగిపోకూడదు. దేవుడు నీకు ఇచ్చిన కళ నీతో ఆగిపోకూడదు. దేవునిలో నువ్వు ప్రారంభించిన పరిచర్య నీతో ఆగిపోకూడదు. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు తీసుకున్న బాధ్యత నీతోనే ఆగిపోకూడదు. అది ఎవరు కొనసాగించాలంటే, ఎవరినైతే ఆత్మీయ కుమారులు, కుమార్తెలుగా నువ్వు తయారు చేసావో వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇఫ్ యూ హ్యావ్ బికమ్ అ స్పిరిచువల్ పేరెంట్, you raise sons and daughters who in turn become spiritual parents. Wallu, they in turn make spiritual sons. That's how God's kingdom expands. అలా పెరుగుతుంది ప్రేమ దేవుని బిడ్డలారా. కానీ మనమే ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉండట్లేదు కాబట్టి మన జనరేషన్లో మనమే లాస్ట్ బిలీవర్స్గా ఉండిపోతున్నాం. తర్వాత వచ్చే జనరేషన్స్లో అంత ఆత్మీయత కనబడట్లా. దే ఆర్ నాట్ సో స్పిరిచువల్. They are not so intimate to God. They are not talking about spiritual things. Enduku? Because you are not raising them as sons and daughters. A spiritual parent will raise sons and daughters who will carry forward the mission. ఈరోజు ఈ ప్రశ్నతోనే నేను వదిలేస్తున్నాను ప్రేమన దేవుని బిడ్డలారా. ఆత్మీయ తల్లిగా, తండ్రిగా మీరు ఎవరిని పోషిస్తూ ఉన్నారు? ఎవరినైనా పెంచుతూ ఉన్నారా? దేవుని రాజ్యంలో ఎవరినైనా ఆ రీతిగా మీరు పైకి లేవనెత్తుతూ ఉన్నారా? లేదా ఎంతసేపు నేను నింపబడాలి, నన్నే ఎవరో పోషించాలి? వీ హ్యావ్ బికమ్ కన్జ్యూమర్స్, నాట్ ప్రొడ్యూసర్స్. దేర్ ఆర్ టూ కేటగిరీస్. కన్జ్యూమర్స్ అంటాము, ప్రొడ్యూసర్స్. కన్జ్యూమర్స్ అంటే పొందుకునే వాళ్ళే. ఎంతసేపు పొందుకోవడం మంచిదే. మీరు రండి, పొందుకోండి. ఆ తర్వాత మీరేం చేయాలా? ప్రొడ్యూస్ చేయాలా, ఇవ్వాలి. ఫ్రమ్ బీయింగ్ కన్స్యూమర్స్ యు స్టార్ట్ బికమింగ్ ప్రొడ్యూసర్స్. హల్లెలూయా. లెట్ us బికమ్ ప్రొడ్యూసర్స్. ఈరోజు ఆలోచిద్దాం ప్రేమన దేవుని బిడ్డలారా. ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ పీపుల్ హూ నీడ్ అ స్పిరిచువల్ ఫాదర్. There are some Esthers who need a Mordecai to guide them. There are some Mephibosheths who need a David who can restore their life. మెఫీబోషెత్ గురించి ఆలోచిస్తే ప్రేమన దేవుని బిడ్డలారా, రాయల్ ఫ్యామిలీలో ఉన్నవాడు తన పరిస్థితి ఎలాగైపోయిందంటే 2 కాళ్ళు పడిపోయాయి, ఎవరు పట్టించుకునేవారు లేరు. రైట్ టైంలో డేవిడ్ ఒక స్పిరిచువల్ ఫాదర్ లాగా తన జీవితంలో వచ్చాడు. తన స్థితిని రెస్టోర్ చేశాడండి. He restored his life. So there are some people in the society like Timothy, Titus and Onesimus who need a Paul who can encourage them. There are also some Joshuas who need a Moses. మోషే ఒక పరిచర్య, మోషే ఒక లీడర్షిప్ మోషేతో ఆగిపోలేదు. ఇశ్రాయేలీలను ప్రామిస్డ్ ల్యాండ్లోకి యెహోషువ లీడ్ చేశాడు. ఎందుకు? మోషే యెహోషువను తయారు చేశాడు కాబట్టి. ఎంతమందికి అర్థమవుతుందండి? లేదంటే దేవుని ప్రణాళిక అక్కడే ఆగిపోయేది. బికాజ్ మోసెస్ టుక్ దట్ రెస్పాన్సిబిలిటీ. నేను ఉన్నా లేకపోయినా నా తర్వాత ఈ బాధ్యతను, ఈ పిలుపును, ఈ దర్శనాన్ని, దేవుని వాగ్దానమును ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఉండాలి. దేర్ షుడ్ బి సమ్వన్, అండ్ దట్ సమ్వన్ ఈజ్ యువర్ స్పిరిచువల్ సన్, యువర్ స్పిరిచువల్ డాటర్. హల్లెలూయా. కళ్ళు మూసుకుందామండి. కళ్ళు మూసుకొని తలలు వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు అడుగుతున్నట్లయితే, ఆర్ యు అ స్పిరిచువల్ పేరెంట్? దేవుని నమ్ముకొని ఎంతకాలమైంది? ఆర్ యు స్టిల్ అ స్పిరిచువల్ బేబీ
ఆర్ స్పిరిచువల్ పేరెంట్. అనేకులు ఉపదేశకులు 10,000 మంది కంటే ఎక్కువ ఉన్నారు, కానీ తండ్రులు అనేకులు లేరు అని పౌలు ఆనాడు చెప్పిన మాట ఈ రోజుకి కూడా ఎంతో వాస్తవం అనిపిస్తూ ఉన్నది. అయితే ఉపదేశకుడిగా ఉండే ఆ స్థితిలో నుండి ఒక ఆత్మీయ తండ్రిగా, ఆత్మీయ తల్లిగా ఉండడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆర్ యు రెడీ టు మేక్ దట్ చాయిస్? ఆర్ యు రెడీ టు టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ? అండ్ ఆర్ యు విల్లింగ్ టు పే ద ప్రైజ్? మూల్యము చెల్లించడానికి, బాధ్యతను తీసుకోవడానికి, ఒక ఆత్మీయ తండ్రి తల్లిగా తయారవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, గొప్ప దేవ, ఈ సమయంలో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. నీ రాజ్యము విస్తరించాలి అంటే, ఒక ఎస్తేరు తయారవ్వాలి అంటే, ఒక మెఫీబోషెతు జీవితము బాగుపడాలి అంటే, ఒక యెహోషువ నాయకునిగా తయారవ్వాలి అంటే, ఒక ఒనేసిము జీవితము మారాలి అంటే, పౌలు లాంటి, మోషే లాంటి, మొర్దెకై లాంటి ఆత్మీయ తల్లిదండ్రులు అవసరం ప్రభువా. ఈరోజు ఆ బాధ్యతను గుర్తు చేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. హెల్ప్ us టు సీజ్ బీయింగ్ స్పిరిచువల్ బేబీస్ అండ్ హెల్ప్ us టు బికమ్ స్పిరిచువల్ పేరెంట్స్ ఇన్ యువర్ కింగ్డమ్ లార్డ్. అటువంటి హృదయము, అటువంటి మనస్సు మా అందరికీ కూడా దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.